మరోవైపు ఏదైతే మరణించిన వారికి సంబంధించి వైజాగ్ ప్రాంతానికి సంబంధించి 3 ఉన్నారు. అదేవిధంగా నర్సాపురానికి సంబంధించి 1, తమిళనాడు ప్రాంతానికి సంబంధించిన మహిళ మల్లిక అనే మహిళ మాత్రం విష్ణు నివాసంలో ఏదైతే సాయంత్రం 7:30 గంటలకు ఆమె ఏదైతే రోప్ లాగా పైకి ఎక్కుతున్న సందర్భంలో జారి పడిపోయింది. ఆమె ఘటనకు తొక్కిసలాటకు సంబంధం లేదని తెలుస్తుంది. మరోవైపు ఒక గుర్తు తెలియని వ్యక్తి కూడా మరణించాడు. దీనికి సంబంధించి మొత్తం 6 మరణించారు. మరో 4 పరిస్థితి కొంత విషమంగానే అంటే కొంత స్టేబుల్ గానే ఉన్నప్పటికీ వారి పరిస్థితి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్విమ్స్ కి చేరుకుంటున్న దృశ్యాలు అవి. తిరుపతి తొక్కిసలాట ఘటనలో స్విమ్స్ లో 27 మంది జాయిన్ అయ్యారు. వారిలో 2 చనిపోయారు. అయితే మిగిలిన వాళ్ళందరూ కూడా తీవ్ర గాయాల పాలయ్యారు. వారందరూ కూడా స్విమ్స్ లో చికిత్స పొందుతూ ఉన్నారు. వారందరినీ పరామర్శించడానికి ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్విమ్స్ హాస్పిటల్ కు చేరుకున్నారు. అవే దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. నిన్నటి నుంచి కూడా తిరుపతి విషయం అయితే ఒకరు కూడా చర్చించుకుంటున్నారు. చాలా విషాద ఘటన చోటు చేసుకుంది. వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ విషయంలో అధికారులు చేసిన తప్పులు ఇప్పుడు శాపంగా పరిణమించాయని చాలా మంది మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు పర్యటించారు. తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అధికారులతో మాట్లాడారు, కలెక్టర్తో మాట్లాడారు. అసలు ఏం జరిగింది, ఎక్కడ పొరపాటు జరిగింది అన్న విషయాలన్నీ కూడా తెలుసుకున్నారు. తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎప్పుడు ఉండే సిచ్యువేషన్ ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు అధికారులు అని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా మనకు సమాచారం అందుతోంది. మనం చూడొచ్చు ప్రస్తుతం స్విమ్స్ లో చికిత్స పొందుతోన్న బాధితుల్ని పరామర్శించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకున్నారు హాస్పిటల్ దగ్గరికి. ప్రస్తుతం అక్కడ తీవ్ర గాయాల పాలైన వాళ్ళందరూ కూడా చికిత్స తీసుకుంటూ ఉన్నారు. చాలా మందికి ఆ తొక్కిసలాటలో ఊపిరందలేదు. చాలా మందికి కాళ్ళు చేతులు విరిగిపోయాయి. కొంతమందికి లెగమెంట్ ఏరై ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో ప్రస్తుతం అయితే అక్కడ చికిత్స తీసుకుంటూ ఉన్నారు. వారందరినీ పరామర్శించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడికి వచ్చారు. తిరుపతి ఘటన చాలా విషాదకర ఘటన. ఇలాంటి ఘటన జరగకుండా ఉండాల్సింది. అయితే ఇక్కడ అధికారులు తప్పిదం కనిపిస్తోందన్నారు. అలాగే టీటీడీ పైన కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సరైన సదుపాయాలు ఎందుకు కల్పించలేకపోయారు, ఎమర్జెన్సీగా అక్కడ అంబులెన్స్లు పెట్టినా సరే డ్రైవర్లు అక్కడ ఏం చేస్తూ ఉన్నారు, వీటన్నిటిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అంటూ అటు పోలీస్ అధికారులని ఇటు కలెక్టర్ని ప్రతి ఒక్కరిని కూడా ప్రశ్నించారు. అలాగే టీడీపీ అధికారులపై కూడా చాలా సీరియస్ అయినట్టుగా మనకు తెలుస్తోంది. ఇక టీటీడీ ఈవో శ్యామల్ రావు, కలెక్టర్, ఎస్పీ పై కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు. అసలు ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారులు తమ పని తాము కరెక్ట్ గా చేస్తే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీకు తెలీదా అంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. అలాగే ఇలాంటి ఘటనలు ఆల్రెడీ గతంలో కూడా చోటు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి కాబట్టి వాటి నుంచి మీరు ఇంకా పాఠాలు నేర్చుకోలేదా, ఎక్కడ తప్పు జరిగింది అన్నది లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వాల్సిందిగా కూడా అధికారులకు చెప్పినట్టుగా మనకు తెలుస్తోంది. విధుల్లో ఉన్న అధికారులు ఏం చేస్తున్నారు, ఆల్రెడీ గతంలో చేసిన అధికారులు కూడా ఉన్నారు. ఇలాంటి సందర్భాల్ని హ్యాండిల్ చేసిన వాళ్ళు మీకు సూచనలు ఇవ్వలేదా అన్నారు. ఒకవేళ ఇస్తే రిటర్న్ ఫార్మాట్ లో ఇవ్వలేదా, ఆ పేపర్లు చూపించాలన్నారు. ఏ అధికారి ఏ పని చేయాలి, ఎవరు ఎక్కడ ఉండాలి అని పొజిషన్స్ తెలీదా, ఎవరు ఎలాంటి పనులు చేయాలి అన్న దానిపైన రిటర్న్ ఫార్మాట్ లో ఉంటుంది. ఆ రిటర్న్ ఫార్మాట్ మీకు ఇవ్వలేదా, మీరంతా అప్రమత్తంగా ఉండాలి కదా, ఏం చేస్తున్నారు అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అధికారుల నిర్లక్ష్యాన్ని ఇక్కడ మాట్లాడారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇవాళ భక్తులు ప్రాణాలు కోల్పోయారన్నారు. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు డోర్స్ క్లోజ్ చేస్తున్నారు స్విమ్స్ లో. లోపల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని పరామర్శిస్తూ ఉన్నారు. నిన్నటి నుంచి కూడా తిరుపతి ఆవరణంతా హాహాకారాలతో నిండిపోయి ఉంది. ఈ ఘటనలో 6 చనిపోయి ఉన్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై చాలా విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. ఆ విమర్శలన్నిటికీ ఇప్పుడు సమాధానం చెప్పే పనిలో ఉంది అధికార యంత్రాంగం. పరిస్థితిని ముందే ఎందుకు అంచనా వేయలేకపోయారు అన్నవి మామూలు సామాన్య ప్రజలు అడుగుతున్న క్వశ్చన్. మా ప్రతినిధి శివ ఉన్నారు స్విమ్స్ దగ్గర నుంచి మనకు గ్రౌండ్ రిపోర్ట్ అందించడానికి. ఓ టు యు శివ.
మొత్తం మీద చూసుకుంటే కనుక ఏపీ సీఎం చంద్రబాబు కొద్దిసేపు క్రితమే ఎక్కడైతే సంఘటనా స్థలం జరిగిందో దాన్ని పూర్తి స్థాయిలో కూడా పరిశీలించడం జరిగింది. అలాగే పరిశీలించడంతో పాటు అధికారుల తీరుపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులు సంబంధించి చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అలాగే ఎవరైతే అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారో డిఎస్పీ విషయంలో కానీ లేకపోతే టీటీడీ ఈఓ విషయంలో కానీ జేఈఓ కానీ వీరంతా పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరించి బాధ్యత రహితంగా వ్యవహరించారని చెప్పి చంద్రబాబు అయితే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. ప్రధానంగా చూసుకుంటే సంఘటన జరిగిన సమయంలో ఎందుకు ఆ స్థాయిలో ఒక్కసారిగా క్రౌడ్ ఎక్కువగా వస్తారని తెలిసినా కానీ ఎందుకు దానికి తగిన ఏర్పాట్లు చేయలేదనేది సీఎం చంద్రబాబు అడిగిన ప్రశ్న. కానీ దానికి సంబంధించి అధికారుల నుంచి సక్రమమైన సమాధానం కూడా రాలేదు. తొక్కిసలాట జరిగిన సమయంలో అధికారుల తీరుపై చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఈఓ శ్యామలారావు, కలెక్టర్, ఎస్పీపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ల కోసం జనాలు ప్యానిక్గా వస్తారు, భారీ స్థాయిలో కూడా భక్తులు వస్తున్న నేపథ్యంలో టికెట్ల కోసం కొత్త ప్లేస్కి, అంటే గతంలో ఎప్పుడు కూడా అక్కడ టికెట్ల ఇచ్చిన పరిస్థితి కనిపించలేదు. కానీ కొత్త ప్లేస్లో టికెట్లు ఇస్తున్న సమయంలో దానికి తగ్గట్లుగా ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు? అలాగే ఇక్కడ జాగ్రత్తలు తీసుకోవాలనే అంశం మీకు తెలుసా, తెలీదా? తెలిస్తే ఇక్కడ ఎవరైతే ఇన్ఛార్జిగా ఉన్నారో ఆ అధికారికి మీరు ఏ రకమైన బాధ్యతలు, సూచనలు చెప్పిన సమయంలో ఆ అధికారికి రికార్డెడ్గా ఏమైనా ఇచ్చారా, రాతపూర్వకంగా ఇచ్చారా? రాతపూర్వకంగా ఇస్తే చూపించాలని చెప్పి చంద్రబాబు అయితే ప్రశ్నించిన పరిస్థితి కనిపించింది. కానీ దానికి సంబంధించి ఏమాత్రం కూడా అధికారులు మాత్రం సరైన సమాధానం చెప్పని పరిస్థితి కనిపించింది. అలాగే ఉదయం నుంచి, అంటే ఉదయం 8:30 నుంచి సాయంకాలం 6 గంటల వరకు కూడా దాదాపుగా 4,000 మంది పైగా కూడా ఎవరైతే భక్తులు, అంటే టోకెన్ల కోసం భక్తులు ఉన్నారో వారంతా కూడా పార్కులోనే కూర్చొని ఉన్న సమయంలో వారికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వారిని అక్కడి నుంచి క్యూ లైన్లో పంపించే సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీకు తెలియదా అంటూ మరొకసారి చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే అక్కడ ఉన్న ఇన్ఛార్జి, గేటు దగ్గర ఎవరైతే ఇన్ఛార్జి ఉన్నారో ఆ ఇన్ఛార్జికి మీరు ఎందుకు సూచనలు చేయలేదు? ఒక్కసారిగా గేటు తీసేటప్పుడు తోసుకుంటూ వచ్చారని చెప్పి శ్యామలరావు చెప్పే ప్రయత్నం చేసినా కానీ చంద్రబాబు అవేమి వినకుండా ఈఓ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక బాధ్యత గల వ్యక్తిగా ఉన్న సమయంలో మీరు ప్రధానంగా అక్కడ భారీ స్థాయిలో ప్యానిక్ అయిన నేపథ్యంలో ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పి కూడా ఆయన సూచన చేసినప్పటికీ కూడా వినలేదు. నేను రాతపూర్వకంగా చెప్పానని చెప్పి ఈవో చెప్పే ప్రయత్నం చేశారు. అయినా కానీ చంద్రబాబు అయితే వారి పట్ల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. అలాగే ఇట్లాంటి సందర్భాల్లో, ఎందుకంటే ముక్కోటి ఏకాదశికి సంబంధించి చాలా ఎక్కువ మంది భక్తులు వస్తారు వైకుంఠ ఏకాదశి నేపథ్యంలోనే వరుసగా 3 రోజుల పాటు గతానికి భిన్నంగా 9, 10, 11 3 రోజుల పాటు దాదాపుగా 8 ప్లేసుల్లో 10 కౌంటర్ల చొప్పున 1,20,000 చొప్పున టికెట్ల పంపిణీ కేటాయించిన సమయంలో ఇది పెద్ద కౌంటర్ అయినప్పుడు ఇక్కడ ఎందుకు తక్కువ మందిని సిబ్బంది నియమించారు, ఎందుకు తక్కువ మంది పోలీసులు ఉన్నారు అనే దానికి సంబంధించి కూడా చంద్రబాబు ప్రశ్నల పరంపరనైతే కొనసాగించారు. అయితే అన్ని సూచనలు చేశామని చెప్పి ఈఓ, కలెక్టర్, ఎస్పీ చంద్రబాబుకు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ మీరు చెప్పిన సూచనలు ఏవి కూడా ఇక్కడ ఆచరణలోకి రాలేదు. నిజంగా మీరు చెబితే రాతపూర్వకంగా ఎందుకు ఇవ్వలేదు, రాతపూర్వకంగా ఇస్తే చూపించమని చెప్పి చంద్రబాబు ప్రశ్నిస్తే ఒక్కసారిగా ఈవో మాత్రం నీళ్లు నమిలిన పరిస్థితి స్పష్టంగా కనిపించింది. కానీ ఈ స్థాయిలో జరిగిన ప్రమాదాలు జరిగినప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఏమాత్రం కూడా జాగ్రత్తలు తీసుకోకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పి చంద్రబాబు అయితే అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానంగా పద్మావతి పార్కులో గేట్ తీసేటప్పుడు డిఎస్పీ సక్రమంగా పట్టించుకోలేదు అనే ఒకే ఒక వివరణ మాత్రం నిరంతరం, అంటే చంద్రబాబు మాట్లాడిన ప్రతి అంశానికి కూడా ఈఓ కానీ లేకపోతే పోలీసు ఉన్నతాధికారులు కానీ కలెక్టర్ ఎంతప్పటికీ డిఎస్పీ సక్రమంగా వ్యవహరించలేదు అనే ఒకే ఒక కారణం చెప్తున్నారు తప్ప ఎందుకు ఆ డిఎస్పీ సక్రమంగా వ్యవహరించలేదు, డిఎస్పీకి ఎందుకు ఆ స్థాయిలో మీరు సూచనలు చేయలేదు అనేది చంద్రబాబు అడిగిన ఇక్కడ మనం చాలా విషయాలను చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఒకరి మీద ఒకరు తోసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అధికారులు కానీ లేకపోతే పోలీసులు కానీ అక్కడ తమ పని తాము సద్వినియోగం, అంటే కరెక్ట్ గా చేసి ఉంటే ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా అయ్యే ఉండేది అనే కదా ఉద్దేశం చంద్రబాబు నాయుడు క్వశ్చన్స్ అన్ని రేస్ చేయడానికి కూడా.
అంటే ప్రధానంగా అదే తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఎప్పుడూ కూడా ఇటువంటి పరిస్థితి ఉత్పన్నం కాలేదు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపుగా 6 చనిపోవటం, 40 మంది గాయాలైన పరిస్థితి కనిపించింది. సో ఎప్పుడు జరగని రీతిలో ఇప్పుడు జరిగిందంటే ఖచ్చితంగా పోలీస్ శాఖ, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం, ఇంటెలిజెన్సు, టీటీడీ విజిలెన్స్, రెవెన్యూ ఈ శాఖల సమన్వయ లోపం పూర్తి స్థాయిలో కొట్టుకొచ్చినట్టు కనిపించింది. ఒక శాఖకి అవగాహన లేకపోవటం, ఒక శాఖ చెప్తే మేమెందుకు వినాలి అని చెప్పి ఏ శాఖ ఆ శాఖ అధికారి ఎవరైతే ఆ శాఖకు సంబంధించిన అధికారి ఇగోగా ప్రవర్తించడం మూలంగానే ఈ వ్యవహారం జరిగింది అనేది ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ అధికారులు ప్రాథమిక నివేదిక ఇచ్చారు. అయితే ఇక్కడ ప్రధానంగా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించినట్లయితే ఇటువంటి ప్రమాదం జరిగి ఉండేది కాదు అనేది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తోంది. వాస్తవానికి నిజంగా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించినట్లయితే ఏ శాఖకు సంబంధించిన ఆ శాఖ, దేవాదాయ శాఖ అధికారులు కానీ, టీటీడీ అధికారులు కానీ, పోలీసు కానీ, లేకపోతే మిగిలిన శాఖకు సంబంధించి వీరంతా ఒక బాధ్యతాయుతంగా వ్యవహరించి ఎవరికి వారు సక్రమంగా వారి విధులు నిర్వహించినట్లయితే ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదు. మనం ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ఉదయం నుంచి కూడా పద్మావతి పార్క్ మొత్తం కూడా ఎక్స్క్లూజివ్గా విజువల్స్లో కవర్ చేసినప్పుడు ఆ పార్కుకు సంబంధించి ఎక్కడైతే బయట ఉందో పార్కులో కూర్చోబెట్టారు. అక్కడి నుంచి బయటికి రావడానికి కిలోమీటర్ పైగా కూడా ఎల్ ఆకారంలో కూడా క్యూ లైన్ ఉంది. ఆ తర్వాత రామానాయుడు స్కూల్ లోపలికి వెళ్ళిన తర్వాత లోపల క్యూ లైన్కి సంబంధించి కూడా ఇట్లా మామూలుగా చైన్ సిస్టమ్ మాదిరిగా కూడా దాదాపుగా 15 క్యూ లైన్లు అక్కడ ఒకదాని తర్వాత ఒకటేసారు. ఆ తర్వాత ఆ 15 క్యూ లైన్లు దాటుకొని లోపలికి వెళ్ళిన తర్వాత టోకెన్లు ఇచ్చేందుకు 10 కౌంటర్లు ఉన్నాయి. అంటే ఒక వ్యక్తి ఆ టోకెన్ తీసుకోవాలంటే 4 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. అప్పటికే దాదాపుగా 6 నుంచి 8 గంటల సమయం అక్కడ వేచి చూశారు. సో చిన్నపిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, మహిళలు ఉంటారు, కొంతమంది అనారోగ్యం కారణంతో బాధపడేవారు ఉంటారు. కానీ వారికి సరైన సౌకర్యాలు, తాగటానికి నీరు కానీ, మంచినీళ్ళు కానీ, తినటానికి ఆహారం కానీ లేని పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే కొంతమంది సొమ్మజిల్లిపోయి పడిపోయిన పరిస్థితి కనిపించింది. ఆ సొమ్మజిల్లిపోయే పడిపోయే పరిస్థితుల్లోనే వారికి రక్షణగా నిలవాలని ఒక ప్రయత్నంలో భాగంగానే డిఎస్పీ గేట్ తీశారనేది మరొక వాదనగా వినిపిస్తుంది. ఎప్పుడైతే డిఎస్పీ గేట్ తీశాడో ఒక్కసారిగా ప్రజలంతా కూడా మీదకు రావడంతో తోచుకొని రావడంతో ఆ మహిళ కింద పడిపోవటం, ఆ మహిళ మీద నుంచి తొక్కుంటూ వెళ్ళిపోవటం, ఆ తర్వాత ఆ మహిళ చనిపోవటం, ఆ తర్వాత మళ్ళీ తొక్కుండమైన క్రమంలో మరికొంతమంది కింద పడటం, ఇట్లా దాదాపుగా 40 నుంచి 50 మంది వరకు కూడా కింద పడి తొక్కిసలాటలో ఇబ్బంది పడ్డారు. దాదాపుగా 6 చనిపోవటం, 4 గాయాలైన పరిస్థితి కనిపిస్తా ఉంది. సుమతి, రైట్, థ్యాంక్ యూ సో మచ్ శివ. మొత్తానికి చూడొచ్చు అధికారుల సమన్వయ లోపం ఈ తొక్కిసలాట ఘటనలో స్పష్టంగా కనిపిస్తోంది. అధికారులు కనుక తమ డ్యూటీ సరిగా చేసి ఉంటే, అధికారులు అందరూ సమన్వయంతో కనుక పనిచేసి ఉంటే ఇలాంటి ఘటన పునరావృతం అయ్యేది కాదు, ఇలాంటి ఘటన అసలు జరిగి ఉండేదే కాదు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు స్విమ్స్ కు చేరుకున్నారు, లోపల బాధితుల్ని పరామర్శిస్తూ ఉన్నారు. వైకుంఠ